హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాడ్లో తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఆటో క్యాడ్లో ఒక కార్ అనేది ఎలా డిజైన్ చేసాము అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. నేను ఆటో క్యాడ్ 2016 అనేది యూస్ చేస్తున్నాను. 2016 నుంచి 2021 వరకు మీరు చూసినారంటే సేమ్ ఒకేలాగానే ఉంటుంది. ఏమంటే చిన్న మాడిఫికేషన్స్ ఇక్కడ రిబ్బన్ టూల్ బార్లో కానీ చిన్న కమాండ్స్ యాడ్ చేయడం కానీ ఉంటుంది. అదేం ప్రాబ్లం లేదు. మనం 2016లోనే కార్ ఎలా డిజైన్ చేయాలనేది చూస్తాం. 3D కార్ అనేది డిజైన్ చేస్తాం ఈ వీడియోలో మనం. ఇది మీరు 2018లో కానీ 17లో కానీ 19లో కానీ దేంట్లో ట్రై చేసినా సేమ్ ఒకే ప్రొసీజర్ లాగానే ఉంటుంది. నేనేమంటే జస్ట్ ఒక రఫ్గా ఒక కార్ అనేది డిజైన్, ఒక ఐడియా అనేది మీకు క్రియేట్ చేశాను జస్ట్ అంతే. ఆ ఐడియాని యూస్ చేసుకొని మీరు కార్ అనేది ఎలా డిజైన్ చేయాలో మీరు చేసుకోవచ్చు. ఓకేనా, రండి వీడియో లోపలికి వెళ్దాం. సో దట్ నేను ఏం తీసుకుంటున్నాను అంటే లైన్ కమాండ్ అనేది తీసుకుంటున్నాను. లైన్ కమాండ్ తీసుకొని జస్ట్ ఒక రఫ్గా ఒక కార్ డిజైన్ అనేది మీకు ఐడియా ఉంటుంది కదా, ఆ కార్ డిజైన్ని మీరు క్రియేట్ చేసుకోండి. F8 ఆన్ చేసుకుంటాను ఫంక్షన్కి. F8 రఫ్గా మీకు ఎంతైతే డైమెన్షన్స్ కావాలో మీ ఓన్ డైమెన్షన్స్తో ఒక కార్ అనేది డిజైన్ చేసుకోండి. జస్ట్ మీరు అవుటర్ లైన్ వేసేదాన్ని బట్టే మీ కార్ అనేది ఉంటుంది. మీకు ఎక్కడైతే స్ట్రైట్ లైన్స్ కావాలో అక్కడ స్ట్రైట్ లైన్స్, మీకు లేదు నాకు ఇంక్లైన్డ్ కావాలంటే అక్కడ F8 అనేది ఆఫ్ చేసుకొని ఇంక్లైన్ లైన్స్ అనేది డ్రా చేసుకోండి. ఇలాగ మీకు గ్రీన్ లైన్స్ రాలేదు అన్నప్పుడు ఏం చేశారంటే, నేను ఈ ఛానల్లోనే ఫంక్షన్ కీస్ అనే ఒక వీడియో అనేది ఆటో క్యాడ్ మీద అప్లోడ్ చేసిండాను. ఆ వీడియో వెళ్ళి చూడండి. థియరీ పరంగా ఒక వీడియో అండ్ దెన్ నోట్స్ లాగా ఒక వీడియో అనేది అప్లోడ్ చేసిండాను. ఆ వీడియో వెళ్ళి చూడండి. ఫంక్షన్కి F8 ఆన్ చేసుకున్నారంటే మీకు స్ట్రైట్ లైన్ వస్తుంది. నాకు ఇక్కడ దీనికి స్ట్రైట్గా కావాలి కాబట్టి ఇక్కడ పెట్టేసి అలానే బ్యాక్ వచ్చేయండి. ఓకే, దీన్ని ఇప్పుడు ఇలా క్లోజ్ చేసుకునేస్తాం. ఓకేనా, జస్ట్ ఇది ఒక సింపుల్ కార్ డిజైన్ అనుకోండి. దీన్ని 3Dలోకి ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్గా చూస్తాం. ఫస్ట్ దీనికి ఇక్కడ కొంచెం బెండ్స్ అన్నీ క్రియేట్ చేస్తాం. దానికోసం F8 ఫిల్లెట్ క్రియేట్ చేసుకుంటాం. స్పేస్ బార్ అన్న ఇవ్వచ్చు, ఎంటర్ అన్న ఇవ్వచ్చు. ఫిల్లెట్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు రేడియస్ ఎంత కావాలని అడుగుతుంది. ఎంటర్ ఇచ్చేసి రేడియస్ ఒక 60 ఇస్తాం. ఓకేనా, మన ఇష్టం, మన లెంత్ని బేస్ చేసుకొని మనం ఫిల్లెట్స్ అనేది ఇస్తూ ఉంటాం. ఓకేనా, ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ అవ్వాలంటే స్పేస్ బార్ కానీ ఎంటర్ కానీ మళ్ళీ ప్రెస్ చేయండి. మీకు ఎక్కడెక్కడైతే ఫిల్లెట్స్ కావాలో ఆడంతా ఫిల్లెట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు మీరు. ఫస్ట్ ఒక్కసారి మాత్రమే రేడియస్ ఇస్తాం. సెకండ్ టైం నుంచి జస్ట్ ఎంటర్ ఇచ్చుకుంటా ఏ లైన్కి మధ్యలో ఫిల్లెట్ కావాలో ఆ లైన్స్కి మధ్యలో ఫిల్లెట్స్ అనేది క్రియేట్ చేసుకుంటా పోతూ ఉంటాం. ఓకేనా, ఓకే. ఇప్పుడు కావాలంటే సర్కిల్ ఎంటర్ ఇచ్చేసి సర్కిల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. మీకు ఎక్కడైతే అంటే టైర్స్ మీకు ఎక్కడైతే కావాలో అక్కడ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అలా కాకపోతే దీన్ని 3Dలో కన్వర్ట్ చేసి కూడా మీరు టైర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం నేనేం చేయాలంటే అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు సెలెక్ట్ చేసే దాంట్లో కూడా మనకు 2 టైప్స్ ఉంటుంది. మీరు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి సెలెక్ట్ చేసినారంటే ఇలా సెలెక్ట్ అవుతుంది. జస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయితే టోటల్ ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అయిపోతూ ఉంటుంది. చూడండి, జస్ట్ ఈ లైన్ మీద జస్ట్ అలా పెట్టాను, ఫుల్ లైన్ అనేది సెలెక్ట్ అయిపోయింది. అదే మీరు
లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చారనుకోండి, చూడండి సెలెక్ట్ అవ్వదు. ఫుల్ ఆబ్జెక్ట్ దాని లోపల కవర్ అయితేనే సెలెక్ట్ అవుతుంది. ఈ లైన్ చూడండి, ఇప్పుడు దీనికి టచ్ అయింది అది, బట్ సెలెక్ట్ అవ్వలేదు. ఇది ఫుల్గా కవర్ అయితేనే సెలెక్ట్ అవుతుంది. ఇది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి సెలెక్ట్ చేసుకునేకి ఉండే డిఫరెన్స్. ఓకేనా, ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఎంటర్ జాయిన్ కమాండ్, అన్నీ ఒకే ఆబ్జెక్ట్గా జాయిన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక్క ఆబ్జెక్ట్ని క్లిక్ చేస్తే అన్నీ ఒకే ఆబ్జెక్ట్గా సెలెక్ట్ అవ్వలేదు. సో దట్ ఇంకోసారి అన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇవ్వండి. చూసినారంటే ఇప్పుడు అన్నీ ఒకే ఆబ్జెక్ట్గా సెలెక్ట్ అయిపోయింది. ఓకేనా, 2 టైమ్స్ చేసినారంటే అన్నీ ఒకే ఆబ్జెక్ట్గా క్రియేట్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనము ఇక్కడ దీన్ని చూడండి, టాప్ వ్యూలో పెట్టుకొని మనం ఏం చేసినాం, సైడ్ వ్యూ అనేది డ్రా చేసినాం. ఓకేనా, ఇప్పుడు నాకు ఇది టాప్ వ్యూలో వద్దు, నాకు ఇది సైడ్ వ్యూ కదా, నాకు సైడ్ వ్యూలోనే కావాలా అన్నప్పుడు ఏం చేస్తారంటే దీన్ని అలానే కాపీ చేసుకోండి. ఓకేనా, Ctrl+C. ఓకేనా, క్లిప్ లాగా కాపీ అయిపోయిందా. న్యూ పేజ్ అనేది ఓపెన్ చేసుకోండి. ప్లస్ క్లిక్ చేసినారంటే న్యూ పేజ్. ఇక్కడ ఏం చేస్తారంటే మీ యొక్క వ్యూ అనేది మార్చుకోండి. వ్యూ మార్చుకోవడానికి కోసం ఏం చేస్తారంటే ఇక్కడ టాప్ అనేసి ఉందా, ఇక్కడికి వెళ్ళేసి రైట్ ఆర్ లెఫ్ట్ వ్యూ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. పెట్టుకున్నారా, పెట్టుకున్నాక పేస్ట్ చేసేయండి Ctrl+V. మీకు ఎక్కడైతే కావాలో అక్కడ పేస్ట్ అనేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కావాలంటే మీరు ప్యాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ వ్యూలో, రైట్ సైడ్ వ్యూలో దీన్ని పేస్ట్ చేసుకున్నాం. అంటే మీరు ఏ వ్యూ ఆబ్జెక్ట్ ఎక్కడైతే ఏ వ్యూ ఆబ్జెక్ట్ అక్కడక్కడే మీరు డ్రా చేసినారంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది రొటేట్ చేసుకోవడం కానీ, అండ్ దెన్ దాంట్లో ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవడం కానీ అవన్నీ మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం పాలీలైన్గా కన్వర్ట్ చేసినాం. అండ్ దెన్ ఇప్పుడు దాన్ని ఏం చేయాలా, 3Dకి కన్వర్ట్ చేయాలా. సో దట్ మనం ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఉండేది వచ్చి 2D ఇంటర్ఫేస్లో ఉన్నాం అవునా. ఇప్పుడు 3D ఇంటర్ఫేస్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ ఉందా, దాని పక్కన ఒక యారో మార్క్ అనేది ఉంటుంది. యారో మార్క్ని క్లిక్ చేసి 3D మోడలింగ్, 3D బేసిక్స్ లోపలికి వెళ్ళొద్దండి. 3D బేసిక్స్లో ఓన్లీ బేసిక్స్, ఆ పేరే చెప్తా ఉంది, బేసిక్స్ మాత్రమే ఉంటుంది, బేసిక్ టూల్స్ మాత్రమే. 3D మోడలింగ్ లోపలికి వెళ్ళారంటే జస్ట్ ఒక సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి టైం అనేది తీసుకుంటుంది. ఇప్పుడు చూసినారంటే మనం 3D ఇంటర్ఫేస్ లోపలికి వచ్చేసినాం. అంటే 3D అంటే ఏం లేదు, హైట్ అనేది ఉంటుంది. అక్కడ చూసినారంటే మనకి లెంత్ విడ్త్ మాత్రమే ఉంటుంది, ఇక్కడ హైట్ అనేది ఒకటి యాడ్ అవుతుంది, అంతే డిఫరెన్స్. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే 3Dకి కన్వర్ట్ చేయాలి. 3Dకి కన్వర్ట్ చేయాలంటే మనం యూస్ చేసే కమాండ్ ఎక్స్ట్రూడ్. ఇక్కడ క్లిక్ చేసినా తీసుకోవచ్చు, EXT. ఎంటర్ ఇచ్చినారంటే ఎక్స్ట్రూడ్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ఎంటర్ అన్నా ఇవ్వచ్చు, మీరు స్పేస్ బార్ అన్నా క్లిక్ చేయొచ్చు. ఎక్స్ట్రూడ్ కమాండ్ యాక్టివేట్ అయినాక ఏం చేస్తారంటే ఇలా వస్తుంది మనకి. ఏ ఆబ్జెక్ట్ని మీరు ఎక్స్ట్రూడ్ చేయాలని అడుగుతుంది, నేను ఈ ఆబ్జెక్ట్ని ఎక్స్ట్రూడ్ చేయాలా. ఓకేనా, ఎంటర్ ఇచ్చినారంటే ఎక్స్ట్రూడ్ హైట్ అనేది అడుగుతుంది మనకి. ఇప్పుడు మనము ఫ్రంట్ వ్యూ, రైట్ సైడ్ వ్యూలో ఉన్నాం. అలా కాకుండా నేను కొంచెం రొటేట్ చేసుకుంటే కదా హైట్ అనేది చూసేకి, షిఫ్ట్ ప్లస్ మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి పైకి మూవ్ చేయండి మౌస్ని, మీకు స్క్రీన్ అనేది కొంచెం రొటేట్ అవుతుంది. ఇప్పుడు చూసినారంటే మీకు జస్ట్ ఉండండి, ఇలా ఉంది ఇప్పుడు స్క్రీన్. ఓకేనా, ఇప్పుడు మీకు హైట్ అనేది ఈజీగా కనిపిస్తుందా. మీకు ఎంతైతే హైట్ కావాలో అంత హైట్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. ఒక 1200 ఇస్తున్నాను నేను, ఎంటర్. ఓకేనా, ఇప్పుడు చూసినారంటే మీకు హైట్ అనేది క్రియేట్ అయింది. ఇది మీకు బాగా విజిబుల్ అవ్వాలంటే ఏం చేస్తారంటే దీన్ని 3Dలోకి మార్చుకోండి. రియలిస్టిక్ పెట్టినారంటే 2D వైర్ ఫ్రేమ్ నుంచి రియలిస్టిక్ పెట్టినారంటే మీ యొక్క కార్ అనేది మీకు కనిపిస్తుంది బాగా. ఓకేనా, ఇలా ఉంది మీ కార్. ఇంకొంచెం ఎక్స్ట్రూడ్ చేసుకుంటామా, దానికోసం Ctrl+Z. ఇంకొంచెం ఎక్స్ట్రూడ్ చేసుకుంటాం, EXT. ఎంటర్. ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్. హైట్ అనేది నాకు 1500 ఇస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు 2D వైర్ ఫ్రేమ్ క్లిక్ చేసుకొని రియలిస్టిక్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూసినారంటే మీకు కొంచెం లెంత్ హైట్ అనేది పెరిగింది. ఓకేనా,
ఎక్స్ట్రూడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత ఏం చేస్తామంటే కిందుండే పార్ట్ని షెల్ లాగా క్రియేట్ చేసుకునేస్తాం. ఓకేనా, ఈ ఫేస్ని మనము రిమూవ్ చేసుకునేస్తాం. దానికోసం నేను ఏ కమాండ్ యూస్ చేస్తానంటే షెల్ అనే కమాండ్ యూస్ చేస్తాను. ఏ ఫేస్ మీకు షెల్ అవ్వాలా, ఈ ఆబ్జెక్ట్లో ఈ ఫేస్ అనేది నాకు షెల్ అవ్వాలా, ఎంటర్. ఎంత డిస్టెన్స్ ఉండాలంటే నాకు డిస్టెన్స్ తెలియదు కాబట్టి ఓన్ డిస్టెన్స్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో టోటల్ ఓవరాల్ సైడ్ అంత డిస్టెన్స్ తీసుకోవాలా అనేది క్లిక్ చేసినానంటే ఆటోమేటిక్గా షెల్ అనేది క్రియేట్ అవుతుంది. జస్ట్ సెకండ్, ఇక్కడ ఫిల్లెట్ ఉంది కాబట్టి షెల్ తీసుకోవడం లేదా. అలా మీకు రాకపోతే ఏం చేస్తారంటే సాలిడ్ లోపలికి వెళ్ళండి, ఇక్కడ ఎక్స్ట్రా ఆఫ్సెట్ ఎడ్జ్ అనేసి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఏ ఫేస్ అయితే కావాలో ఆ ఫేస్ని సెలెక్ట్ చేసుకోండి. మీతో పాటు ఒక ఆ రెక్టాంగిల్ అయితే వచ్చేస్తుంది. మీకు ఎంత వరకు అయితే కావాలో హోల్ అనేది అంతవరకు ఆ రెక్టాంగిల్ని అలా క్లిక్ చేసేయండి. ఓకేనా, ఇలా క్రియేట్ అయినాక జస్ట్ సెకండ్ ఉండండి. షెల్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. షెల్ ట్రై చేసాం ఇంకోసారి. ఈ సాలిడ్లో ఈ ఫేస్ అనేది నాకు రిమూవ్ అవ్వాలా, ఎంటర్. డిస్టెన్స్ ఎందుకు ఇంత వస్తుంది, ఫంక్షన్కి F8. ఒక 20 mm ఇస్తాను, 20 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి, అంటే ఆ పోయినసారి మనం ఇచ్చినప్పుడు డిస్టెన్స్ అనేది ఎక్కువ ఇచ్చేసి ఉండాము, సో దట్ మనకి క్రియేట్ అవ్వలేదు. ఇప్పుడు ఒక హోల్ లాగా క్రియేట్ అయిపోయిందా, లోపల మొత్తం ఖాళీగా ఉంది, బయట మనకి కార్ అనేది ఇలా ఉంది. ఓకేనా, దాని తర్వాత ఏం చేయాలంటే మిగతా పార్ట్స్ అనేది మనం డిజైన్ చేసుకోవాలి. నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే రైట్ ప్లేనే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ జస్ట్ మనం ఒక 2 టైర్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. 2 సర్కిల్స్ వేసి హోల్ లాగా క్రియేట్ చేసుకునేస్తాం. నాకు టైర్స్ ఎక్కడైతే కావాలో మీకు అక్కడ సర్కిల్ అనేది డ్రా చేసుకోండి. ఆ పక్క వస్తుంది కదా, లెఫ్ట్ అనేది సెట్ చేసుకుంటాం. ఈ గ్రిడ్స్ అనేది మీకు ఎక్కడుందో అక్కడే మీ స్కెచెస్ అన్నీ వస్తుంది. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. మీ ప్లేన్స్ ఎక్కడుందో అక్కడే వస్తుంది. ఇక్కడ డ్రా చేస్తామా. జస్ట్ ఈ వీడియో ఎందుకంటే మీకు ఒక ఐడియా క్రియేట్ చేసుకోవడం కోసం మాత్రమే, కార్ అనేది ఎలా డిజైన్ చేయాలా అనే ఒక ఐడియా కోసమే. మీ ఓన్ క్రియేషన్స్తో మీరు మీరు డయాగ్రామ్స్ అన్ని డ్రా చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లు కార్ అనేది రెడీ చేసుకోవచ్చు. దీని యొక్క డైమెన్షన్ సి, ఎంటర్. ఒక 300 ఇస్తున్నాను. అదే సి, ఎంటర్. ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ అవ్వాలంటే స్పేస్ బార్ కానీ ఎంటర్ కానీ క్లిక్ చేసినారంటే ప్రీవియస్ కమాండ్ ఓపెన్ అవుతుంది. 300 ఎంటర్. ఇప్పుడు మీరు దీన్ని ఎక్స్ట్రూడ్ కానీ ప్రెస్ పుల్ కానీ ఏమైనా చేసుకోవచ్చు. ఎక్స్ట్రూడ్ చేసి సపరాక్ట్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ప్రెస్ పుల్ అయినా చేసుకోవచ్చు. మనం ఇంతవరకు ఎక్స్ట్రూడ్ కమాండ్ సపరాక్ట్ కమాండ్ చూడలేదు కాబట్టి ఎక్స్ట్రూడ్ చేసి సపరాక్ట్ చేస్తామా. EXT ఎంటర్. ఏ ఆబ్జెక్ట్ ఎక్స్ట్రూడ్ అవ్వాలా, ఇది ఎక్స్ట్రూడ్ అవ్వాలా, ఎంటర్. హైట్ ఎంతవరకు అన్నా ఉంటే పర్వాలేదు. ఓకేనా, ఇప్పుడు సపరాక్ట్ చేసాం. SUB ఎంటర్. ఫస్ట్ కావాల్సిన ఆబ్జెక్ట్ ఇది, ఎంటర్. వద్దనుకునే ఆబ్జెక్ట్ ఇది, అండ్ దెన్ ఇది, ఎంటర్. చూసినారంటే మనకి ఇలా హోల్స్ లాగా క్రియేట్ అయిపోతుంది టైర్స్ పెట్టుకునేకి. ఓకేనా, దీని యొక్క డయామీటర్ ఎంత పెట్టారో గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు టైర్ సపరేట్గా రెడీ చేసేటప్పుడు యూస్ అవుతుంది. నేను కావాలంటే గ్రిడ్స్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి. కంట్రోల్ F7. మీ కార్ అయితే ఇలానే ఉంటుంది.
ఓకేనా. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఒక మిర్రర్ రావాలి కదా, గ్లాస్ అనేది ఉండాలా, అదొక నేను హోల్ లాగా పెట్టేసాను ఫస్ట్. ఓకేనా, హోల్ కోసం నేను ఏం చేస్తున్నానంటే ఆఫ్సెట్, ఇంతకుముందు చూసినాం కదా ఆఫ్సెట్ ఎడ్జెస్ అనేసి, అది సెలెక్ట్ చేసుకొని ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకుంటాను. మీకు ఎంతవరకు అయితే రెక్టాంగిల్ కావాలో అంతవరకు మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా, చాలా ఎక్కువ కాకుండా ఇంత క్లిక్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఆ ఫేస్లో కావాలి కాబట్టి ఆ ఫేస్లో మనం ఒక రెక్టాంగిల్ లాగా క్రియేట్ చేసుకున్నాం. అండ్ దెన్ బ్యాక్ సైడ్ కూడా మనకి గ్లాస్ ఉంటుంది కదా, సో దట్ ఈ ఫేస్లో కూడా గ్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటాం ఈ ఫేస్లో. కాబట్టి ఎంతైతే కావాలో అంత మీరు ఆఫ్సెట్ ఫేస్ తీసుకున్నారంటే మీరు ఏ ఫేస్ మీద అయితే క్లిక్ చేస్తారో ఆ ఫేస్ మీదే మీకు స్కెచ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటిని మనం హోల్ లాగా క్రియేట్ చేసుకుంటాం. ఎక్స్ట్రూడ్ చేసి సపరేట్ అయినా చేసుకోవచ్చు, డైరెక్ట్గా ప్రెస్ పుల్ అయినా తీసుకోవచ్చు. ప్రెస్ పుల్ సమ్ టైమ్స్ వర్క్ అవ్వకపోవచ్చు, అప్పుడు ఎక్స్ట్రూడ్ చేసి సపరేట్ చేసుకోండి. ట్రై చేసాం. ప్రెస్ పుల్ తీసుకొని ఏ ఫేస్ అయితే కావాలో ఆ ఫేస్ని మైనస్లో పోయినారంటే హోల్ అవుతుంది, ప్లస్లో వచ్చినారంటే ఎక్స్ట్రూడ్ అవుతుంది. ఓకేనా, క్లిక్ చేయండి. హోల్ క్రియేట్ అయిందా? ఓకే, అదేలాగా బ్యాక్ సైడ్ చేసుకోండి. మైనస్లో పోయినారంటే హోల్ క్రియేట్ అవుతుంది, క్లిక్ చేసినారంటే హోల్ అనేది క్రియేట్ అయిపోతుంది మీకు. ఓకేనా, హోల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, అదేలాగా మీరేం చేయాలంటే ఈ ఫేసెస్లో మీకు డోర్స్ ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్లో మీరు డిజైన్ అనేది చేసుకోవచ్చు. అది కూడా చేస్తామా, సేమ్ అదేలాగానే లెఫ్ట్ సైడ్ వ్యూ పెట్టుకోండి. మీరు కలర్ అప్లై చేశాకనే అది హోల్ అనేది మీకు నీట్గా కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు డోర్ అనేది ఎలా డిజైన్ చేయాలో చూసాం. దానికోసం నేనేం చేస్తున్నానంటే కాపీ ఎడ్జ్ అనేది తీసుకుంటున్నాను. కాపీ ఎడ్జ్ కిందదంతా ఉంటుంది ఫేస్ ఇది. ఓకే, ఎడ్జెస్ అనేది దీంట్లోనే ఉంటుంది. ఓకే, కాపీ ఎడ్జ్, ఏ ఎడ్జ్ కాపీ అవ్వాలి నాకు, ఈ ఎడ్జ్ కాపీ అవ్వాలి. ఎంటర్, ఈ పాయింట్ నుంచి కొంచెం ఈ పక్కకి ఫంక్షన్కి ఆఫ్ చేసుకుంటాం. F8 ఆఫ్ చేసుకున్నారంటే మీకు ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఆ ఎడ్జ్ అలానే మీకు ఎక్స్ట్రాక్ట్ అయ్యి వచ్చేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అదే లైన్ కమాండ్ తీసుకోండి, L ఎంటర్, ఈ పాయింట్ ఉంది చూసినారా, అక్కడి నుంచి లైన్ అనేది డ్రా చేస్తాను. ఈ లైన్ ఎక్కడ వచ్చింది? ఓకే, ఫంక్షన్కి F8. ఇది కూడా కావాలంటే మీకు ఆ లైన్ అనేది మీకు కరెక్ట్గా రాకపోతే దీన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ అనేది చేసుకోవచ్చు. కాపీ ఎడ్జ్ తీసుకొని కాపీ ఎడ్జ్ తీసుకోవచ్చు. సారీ, కలర్ ఎడ్జ్, కాపీ ఎడ్జ్, ఈ ఎడ్జే కదా మనకు కావాల్సింది. ఎంటర్, ఏ పాయింట్ని పట్టుకోవాలంటే ఈ పాయింట్ని పట్టుకొని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఓకేనా, వచ్చేసిందా? అండ్ దెన్ సేమ్ అదేలాగానే కింద కూడా కావాలి కాబట్టి ఆ లైన్ని కాపీ చేసుకోండి. సమ్ టైమ్స్ ఇలా లైన్ సెలెక్ట్ అవ్వకపోతే 2D వై ఫ్రేమ్ పెట్టుకొని లైన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రియలిస్టిక్ నుంచి 2D వై ఫ్రేమ్ ఇక్కడ ఉంచుడండి. మనం డ్రా చేసిన లైన్, దీన్ని CO ఎంటర్, కాపీ కమాండ్, ఈ పాయింట్ నుంచి కిందికి నాకు రావాలి. ఓకే, ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం. ఉండండి, రొటేట్ చేసి చూపిస్తే మీకు కనిపిస్తుంది. ఓకేనా, కనిపిస్తుందా? 1 2 3 లైన్స్. ఓకేనా,
సేమ్ ఇప్పుడు ఏం చేయాలా, ఇక్కడ ఒక లైన్ లాగా డ్రా చేసుకుంటాం. ఎల్ ఎంటర్. ఇది ఒక డోర్ లాగా క్రియేట్ అయిపోతుంది, అదొక డోర్ లాగా ఉంటుంది. ఇంతవరకు ఓకేనా. నెక్స్ట్ ఇంకొక డోర్ ఉండాలి కాబట్టి ఎల్ ఎంటర్. జస్ట్ ఒక సింపుల్ ఐడియా లాగా క్రియేట్ చేసుకొని డ్రా చేస్తున్నాను. మీకు ఎలా అయితే ఐడియా క్రియేట్ అవుతుందో అలా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. లైన్ సమ్ టైమ్స్ ఆ పక్క వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది, అది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇలా వచ్చింది మనకి. ఇంకా వెనకాల సైడ్ చాలా గ్యాప్ అయితే ఉంది. దానికోసం మీరు చిన్నదిగా ఒక షేప్ ఏదైనా డ్రా చేసుకునేలా అంటే డ్రా చేసుకోవచ్చు. ఓకేనా. నేను ఇప్పుడు ఈ లైన్ని డిలీట్ చేసుకుంటున్నాను. డిలీట్, ఎల్ ఎంటర్. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక లైను, ఎల్ ఎంటర్. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక లైను అండ్ దెన్ ఎల్ ఎంటర్. లేకపోతే దీన్నే కాపీ చేసి పట్టుకొని పెట్టుకోవచ్చు. సిఓ ఎంటర్, సిఓ ఎంటర్, కాపీ కమాండ్. ఈ లైన్ని కాపీ చేసుకోండి కొంచెం ఆ పక్కకి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పార్ట్ని ట్రిమ్ చేసేయండి. టీఆర్ డబుల్ ఎంటర్ ఇవ్వాలి ట్రిమ్ కమాండ్కి. ఇది అండ్ దెన్ ఇది ట్రిమ్ చేసేస్తే మీకు ఒక షేప్ అనేది మీకు క్రియేట్ అవుతుంది. ఓకేనా. డోర్స్ లాగా మీకు ఎలా అయితే కావాలో అలా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనేం చేశానంటే ఇక్కడ ఒక చిన్న గ్లాస్ లాగా పెట్టేశాను, అప్పుడు మీకు ఇంకా బాగుంటుంది చూసేకి. ఓకేనా. ఓకే, నేను ఇప్పుడు 3D లోపలికి వెళ్ళిపోతాను. రియలిస్టిక్ పెట్టుకోండి. ఇక్కడ ఒక లైన్ ఉంచండి, అది కూడా మనం ట్రిమ్ చేయాల్సి వస్తుంది, అది మనం అక్కడ గమనించలేదు. మళ్ళీ 2D వై ఫ్రేమ్, ఈ లైన్. ఓకేనా. టీఆర్ డబుల్ ఎంటర్, ట్రిమ్ కమాండ్. ఓకే, ఇంతవరకు ట్రిమ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న గ్లాస్ లాగా క్రియేట్ చేస్తాం. ఓకేనా. రియలిస్టిక్. నేను డ్రా చేసేదన్నీ ఈ ఫేస్ మీదే రావాలి కాబట్టి ఇక్కడ ఒక లైన్ ఉంచండి. ఎక్కడ వచ్చింది ఆ లైన్? ఈ లైన్స్ అన్నీ ఉండకుండా చూసుకోండి. జస్ట్ దాని మీద పెట్టినప్పుడు మీకు ఒక బ్లింక్ అవుతుంది, లేకపోతే 2D వై ఫ్రేమ్లో పెట్టుకొని దాన్ని డిలీట్ చేసేయండి. ఇక్కడ ఉంచండి. ఇలాంటి ఎక్స్ట్రా లైన్స్ ఏమీ ఉండకూడదు మీకు. ఓకేనా. రియలిస్టిక్. ఓకేనా. ఇప్పుడు లైన్ కమాండ్ తీసుకుంటున్నాను. లైన్ కమాండ్ తీసుకొని ఈ ఫేస్ మీద నేను డ్రా చేస్తున్నాను. ఈ ఫేస్ మీకు సెలెక్ట్ అవ్వకపోతే మీరు డైనమిక్ యూసేజ్ అనేది ఆఫ్లో ఉందనేసి అర్థం. అది ఎలా ఆన్ చేయాలనేది నేను వీడియో ఫంక్షన్ కీస్ F1 నుంచి F2 వరకు ఫంక్షన్ కీస్ అనే ఒక వీడియో అప్లోడ్ చేసిండాను. థియరీ పరంగా ఉంటుంది. అండ్ దెన్ వీడియో కూడా అప్లోడ్ చేసిండాను ఎలా ప్రాక్టికల్గా అనేసి. ఆ వీడియో వెళ్ళి చూడండి. ఓకేనా. మీరు ఇంతవరకు వీడియో చూస్తున్నారంటే మీరు మోస్ట్లీ కారు డిజైన్ చేయాలన్న ఒక మోటివేషన్ ఇంట్రెస్టెడ్తో ఉన్నారనేసి నాకు అర్థమవుతుంది. ఆ ఇంట్రెస్ట్ని యూస్ చేసి వెంటనే డిజైన్ చేయండి. ఓన్లీ ఆటోకేడ్లోనే కాకుండా క్యాటియా, క్రియోలో కూడా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. అక్కడ కూడా నేను జస్ట్ ఒక ఐడియా ఇస్తాను, మీరు దాన్ని బేస్ చేసుకొని వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సారీ, వీడియోస్ అంటున్నాను. కార్స్ అనేది మీరు డిజైన్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఒక డిజైన్ లాగా క్రియేట్ చేస్తాం. ఇక్కడ కూడా ఒక కార్ ఉండేలాగా, సారీ గ్లాస్ ఉండేలాగా. అంత పైకి వద్దనుకుంటున్నాను. కొంచెం చిన్న గ్లాస్గా పెడతాం ఇక్కడ, ఇంకొంచెం లుక్ బాగుంటుంది. మీ ఓన్ డిజైన్తో కూడా మీరు కార్స్ అనేది ఉండే కారే అలానే డిజైన్ చేయాలనే కాన్సెప్ట్ లేకుండా
మీ ఓన్ డిజైన్తో మీరు అవుటర్ లైన్ వేసేదాన్ని బట్టే మీకు కార్స్ అనేది నీట్గా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా డ్రా చేసుకున్నాను అనుకోండి. ఫిల్లెట్స్ కావాలంటే ఇప్పుడే కూడా మీ ఫిల్లెట్స్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఎడ్జ్ ఫిల్లెట్ యూస్ చేసుకొని ఎడ్జ్ ఫిల్లెట్స్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అన్నిటిని హోల్ లాగా క్రియేట్ చేస్తాం. ఓకేనా. దానికోసం నేను ప్రెస్ పుల్ తీసుకుంటాను. ఓకే, బౌండరీ సెలెక్ట్ అయితే చాలు మనకి. మైనస్ సింపుల్గా ఈ కార్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా. చూడండి, ఓకే. మీరు షేప్స్ అనేది మీకు డోర్ యొక్క షేప్స్ ఎలా కావాలంటే మీరు అలా అనేది మీరు డిజైన్ చేసుకోవచ్చు. నేను జస్ట్ మీకు చూపించాలనే ఒక కాన్సెప్ట్, ఐడియా రప్పించాలా అనే ఒక కాన్సెప్ట్తో మీకు ఇలా క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ఈ ఫేస్ మీద ఒక 2 సర్కిల్స్ అనేది డ్రా చేసుకుంటాం, లేకపోతే ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకుంటాం ఫ్రంట్ లైట్స్ పెట్టేకి. ఓకేనా. ఓకే, ఈ ఆబ్జెక్ట్ని ఫిల్లెట్స్ అన్నీ చేసుకునేస్తాం ఒకేసారి. ఎఫ్ ఎంటర్, ఆర్ ఎంటర్, ఒక 20 ఎంటర్ ఇస్తాను. ఈ 2 లైన్స్ని మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు అది మీకు విజిబుల్ అవ్వకపోతే 2D వై ఫ్రేమ్ పెట్టుకునేసేయండి. ఎఫ్ ఎంటర్, ఈ లైన్కి నాకు ఫిల్లెట్స్ కావాలా, ఎంటర్. సేమ్ అదే కమాండ్, అదే రేడియస్తో క్లిక్ చేసి ఫిల్లెట్. మీరు ఇంకా స్పీడ్గా కూడా చేయొచ్చు. ఒకే పాలిలైన్ ఆప్షన్ తీసుకున్నారంటే ఫిల్లెట్లో ఒకేసారి అయిపోతుంది. జస్ట్ బేసిక్స్ నుంచి ఇంకా నేను ఈ క్లాసెస్ అన్ని బేసిక్ నుంచి తీయలేదు కాబట్టి ఇలా చెప్తున్నాను, మీకు అన్నీ ఈజీగా అర్థం అవ్వాలని. ఓకేనా. ఇప్పుడు దీన్ని అట్టే మిర్రర్ కూడా చేసుకోవచ్చు. ఎంఐ ఎంటర్. మిర్రర్ చేసేటప్పుడు మిడ్ పాయింట్ని కనబెట్టేదే కొంచెం మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. వ్యూని బేస్ చేసుకొని మీకు మిడ్ పాయింట్స్ చూపించేది ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఒక పాయింట్ చూపిస్తాను, చూసినారా. ఆ పాయింట్ని యూస్ చేసుకొని మనం మిడ్ పాయింట్గా తీసుకునేస్తాం. ఉండండి, ఫ్రంట్ వ్యూ పెట్టుకునేస్తాం. ఓకేనా. ఫ్రంట్. ఇప్పుడు మిర్రర్ చేయండి, ఈజీగా ఉంటుంది మీకు. ఎంఐ ఎంటర్, మిడ్ పాయింట్ చూపిస్తుందా. పైకి లాగినారంటే ఇప్పుడు ఎస్ అని అడుగుతుంది. ఎర్రర్ సోర్స్ ఆబ్జెక్ట్, మెయిన్ ఆబ్జెక్ట్ ఉండాలా ఉండకూడదా, ఉండాలి కాబట్టి నేను సోర్స్ ఆబ్జెక్ట్ని డిలీట్ చేయొద్దు అని నో ఇస్తున్నాను. ఎన్ ఎంటర్ ఇచ్చినా డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా హోల్ లాగా క్రియేట్ చేసేయండి. ఇప్పుడు హోల్స్ క్రియేట్ చేసినాం, అట్టే వదిలేవాళ్ళ అంటే అట్టే వదలాల్సిన అవసరం లేదు. మీరు అక్కడ గ్లాసెస్ అనేది పెట్టచ్చు. అది ఎలా అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు దాన్ని కూడా ప్రెస్ పుల్స్ అనేది చేసుకునేస్తాం. మీరు దీన్ని ఫుల్గా చేయకపోయినా కొంచెం డెప్త్ వరకు చేసుకోవచ్చు. రియలిస్టిక్. ప్రెస్ పుల్, ఈ బౌండరీ. దీని యొక్క డెప్త్ కన్నా కొంచెం తక్కువే కూడా పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా. ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సేమ్ అదేలాగానే ఆ పక్క సేమ్ అదే కమాండ్, ఫుల్ డెప్త్కి కాకుండా కొంచెం ఇక్కడి నుంచి దాని యొక్క లెంత్ అనేది ఎంతవరకు ఉంది, ఇంతవరకు బాగా రొటేట్ చేసి పెట్టుకోండి. థర్టీ 39 mm ఉంది, మీరు ఒక 30 పెట్టుకోండి. హోల్ క్రియేట్ అయిపోయింది. ఇది ఇంకొంచెం తగ్గించాల.
ప్రెస్ పుల్. ఇంకొక ఐడియా చెప్తాను చూడండి. ఈ ఫేస్ ఎంతవరకు అంటే ఇంతవరకు, ఓకేనా. సేమ్ అదే డెప్త్తో మీకు క్రియేట్ అయిపోతుంది హోల్ అనేది. జస్ట్ అది ఒక లైట్ లాగా. సేమ్ అదేలాగానే మీకు వెనకాల సైడ్ కూడా కావాలనుకుంటే వెనకాల సైడ్ కూడా మీరు డిజైన్స్ అనేది చేసుకోవచ్చు. వెనకాల సర్కిల్స్ పెట్టేస్తామా, మన ఇష్టం ఏమైనా పెట్టచ్చు. సేమ్ దాన్ని ఆ ఆబ్జెక్ట్ని ఆ పక్కకి మిర్రర్ చేసేయండి. ఎంఐ ఎంటర్, మిడ్ పాయింట్ తీసుకొని క్లిక్ చేసి ఎంటర్, ఓకేనా. ఇప్పుడు అది మిర్రర్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని హోల్ లాగా క్రియేట్ చేయాలి. ప్రెస్ పుల్, ఈ బౌండరీ ఇది మీకు హోల్ లాగా కావాలంటే హోల్ లాగా, లేకపోతే మీకు ఎలా అయితే ఇష్టం ఉంటుందో అలా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. హోల్ క్రియేట్ అయిందా? ఓకే. హోల్ లాగా కావాలంటే హోల్ లాగా, లేకపోతే అలానే ఉండాలనుకున్నా అలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు కొంచెం ఫ్రంట్కి పెట్టుకుంటానంటే ఫ్రంట్కి కూడా ఇలా లైట్స్ కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. మీరు చూపిస్తాను చూడండి, ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఓకేనా. హోలే క్రియేట్ చేస్తాం మనం. ఓకే చూడండి, మనకి అవుటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి కావాలంటే మీరు మిర్రర్స్ లాగా గ్లాసెస్ పెట్టుకోవచ్చు, ఓకేనా. జెడ్ ఎంటర్, ఏ ఎంటర్. ఇలా మీకు కార్ ఏదైనా జూమ్ అవుట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు జెడ్ ఎంటర్, ఏ ఎంటర్ ఇచ్చినారంటే మీకు ముందు వచ్చి నిలబడుతుంది కార్ అనేది, ఓకేనా. ఓకే, ఇప్పుడు దీనికి మిర్రర్స్ అనేది ఎలా అప్లై చేస్తామనేది చూసాం, ఓకేనా. అంటే గ్లాసెస్ పెట్టడం. మెటీరియల్ ఎంఏటి ఎంటర్ ఇవ్వండి, మెటీరియల్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. గ్లాసెస్ పెట్టేసినామంటే ఆ తర్వాత మనం పెట్టాల్సింది ఏమంటే టైర్స్ పెట్టాల్సి ఉంటుంది. లోపల సీట్స్ కావాలంటే సీట్లన్నీ మనం సపరేట్గా డిజైన్ చేసుకొని పెట్టుకోవాలా. దీని లోపలికి వెళ్ళి గ్లాసెస్ లోపలికి వెళ్ళిపోండి. దానికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని ఎక్స్ట్రూడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒక రెక్టాంగిల్స్ అన్నీ అక్కడక్కడ ఉంది చూసినారా. 2D వైర్ ఫ్రేమ్, ఈ రెక్టాంగిల్ని హోల్ క్రియేట్ చేసే రెక్టాంగిల్ వేసి ఆఫ్ సెట్ చేసుకున్నారు చూసినారా, దాన్ని ఎక్స్ట్రూడ్ చేసుకోండి. ఈ ఎక్స్టీ ఎంటర్. కొంతమంది ఏం ఆలోచిస్తారంటే హోల్ క్రియేట్ చేసి ఎక్స్ట్రూడ్ చేసినప్పుడే అప్పుడే పెట్టేసి ఉండొచ్చు కదా అనేసి ఆలోచిస్తారు. అప్పుడే పెడితే మీకు మెటీరియల్ విజిబుల్ అవ్వదు. సో దట్ మనం కంపల్సరీ హోల్ క్రియేట్ చేసి ఆ తర్వాత పెడితేనే మనకు ఆ హోల్స్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది, ఓకేనా. ఎక్స్ట్రూడ్ చేసినాం. ఇప్పుడు రియలిస్టిక్లో ఒకసారి చూస్తాం, ఆ హోల్ అనేది క్లోజ్ అయిందా. ఇప్పుడు ఒక గ్లాస్ మెటీరియల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లియర్ అనేది ఉంది చూసినారా, క్లియర్ సాలిడ్ అనేలాగా కనిపిస్తుంది. దాన్ని డ్రాగ్ చేసి తెచ్చి దీని మీద పెట్టేసాను. కనిపిస్తుందా ఇప్పుడు గ్లాస్ మీకు? జస్ట్ డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి. లేకపోతే బ్లూ కలర్ పెడతాను చూడండి, ఇంకొంచెం బాగా కనిపిస్తుంది. కనిపిస్తుందా? ఓకే, ఇలాగ మీకు గ్లాసెస్ ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీ ఎక్స్ట్రూడ్ చేసి పెడితేనే మీకు కనిపిస్తుంది. బ్లూయే పెడతామా, వెనకాల కూడా బ్లాక్ సైడ్ కాబట్టి అది గ్లాస్ పెట్టినట్లే కనిపించలే. ఓకే, ఈ స్కెచెస్ కూడా ఎక్స్ట్రూడ్ చేసుకోండి. 2D వైర్ ఫ్రేమ్ పెట్టుకొని ఆ స్కెచెస్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ సపరేట్ లైన్స్గా ఉందా, ఎంటర్. ఓకే,
1 2 3 4 1 2 అవుటర్ ఎడ్జ్ ఆ లైన్స్ మాత్రమే సెలెక్ట్ చేయాలా. మీరు ఎడ్జెస్ క్లిక్ చేసినారంటే మీకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వదు. 4 జే ఎంటర్. ఇప్పుడు ఓకే 1 2 3 EXT ఎంటర్. ఎక్స్ట్రూడ్ ఎంతవరకు కావాలా, ఈ హోల్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మనకి ఎక్స్ట్రూడ్ అనేది కావాలా. ఇప్పుడు చూడండి రియలిస్టిక్ 2D వై ఫ్రేమ్ క్లిక్ చేసుకొని రియలిస్టిక్ పెట్టుకునేయండి. ఇది ఒక్కటి రాలేదు మనకి. ఓకే చూసాం. ఓకే అది సర్ఫేస్ లాగా క్రియేట్ అయిపోయింది. అది అక్కడ మనం ఏదో ఒక లైన్ని కరెక్ట్గా జాయిన్ చేయలేదు. మళ్ళీ 2D వై ఫ్రేమ్ పెట్టుకుంటాం. ఆటోకేడ్లో చేసేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు కంపల్సరీ ఫేస్ చేయాల్సిందే. ఇక్కడ ఏదన్నా ఓపెన్ స్కెచ్ లాగా ఏదన్నా మీకు ఉంటేనే మీకు అలా వస్తుంది. లైన్ కమాండ్ తీసుకొని అలానే డ్రా చేసేయాలి. లేకపోతే ఈ పాయింట్ నుంచి ఇక్కడికి, లేకపోతే పాలి లైన్ తీసుకున్నారంటే మీరు జాయిన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. 4 ఓకేనా. ఈ లైన్ 2 3 and 4 జే ఎంటర్. ఇప్పుడు ఎక్స్ట్రూడ్ చేయండి. ఇక్కడ ఏదో ఓపెన్ ఉండేలాగుంది. EXT ఎక్స్ట్రూడ్ ట్రై చేసి చూసాం. కాకపోతే మళ్ళా చేయాల్సిందే, దాంట్లో నో డౌట్. ఇంకా వేరే దారి ఉండదు కదా మనకి. రియలిస్టిక్ ఓకే క్లోజ్ అయిపోయిందా. సేమ్ అదేలాగానే ఇప్పుడు గ్లాసెస్ అనేది అప్లై చేసేయండి. బ్లూ కలర్ గ్లాస్ తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేస్తాం. బ్లూ కలర్ గ్లాస్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. బ్లూ కలర్ గ్లాస్ ఓకే చిందా. సేమ్ అదేలాగానే ఈ పక్క చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇది కనిపిస్తుంది చూడండి మీకు. ఓకేనా ఇలా ఉంటుంది. ఓకేనా. ఈ పక్క కావాలంటే నేను మళ్ళీ చేసి చూపిస్తాను. మీకు జస్ట్ ఒక ఐడియా వచ్చింటుంది ఎలా చేయాలనేసి. సేమ్ అదేలాగానే ఇక్కడ మీకు ఎల్లో కలర్ కావాలంటే కూడా ఇక్కడ ఎల్లో కలర్ మెటీరియల్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. EXT ఎంటర్. ఆ హోల్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఎక్స్ట్రూడ్ చేసుకోండి. ఇది వచ్చి లైట్స్ పెట్టేకి. ఓకేనా. ఇక్కడ మీకు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ అనేది మీరు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది పెడుతున్నాను. ఓకేనా ఇలా పెట్టుకోవచ్చు. అండ్ దెన్ ఈ పక్క కూడా సేమ్ అదేలాగా EXT ఎంటర్. ఎక్స్ట్రూడ్ ఎంతవరకు ఇంతవరకు. సేమ్ అదేలాగానే మీకు ఏ కలర్ అయితే మెటీరియల్ కావాలో ఆ మెటీరియల్ తీసి అక్కడ అప్లై చేసేయండి. ఓకేనా. ఇలా మీరు అన్నిటినీ చేసుకోవచ్చు.
ఇప్పుడు మీరు ఏం చేశారంటే టైర్స్ అన్నీ మీరు ఏం చేయాలంటే సపరేట్గా టైర్ డిజైన్ చేసుకొని ఇప్పుడు మనకు దీని యొక్క రేడియస్ అనేది మనం చూసినాం కదా, ఎంత పెట్టుకున్నామో ఆ రేడియస్ని అట్టే ఇంకొక సర్కిల్ లాగా క్రియేట్ చేసి టైర్స్ రెడీ చేసి టైర్స్ తెచ్చి అసెంబుల్ చేయాలి. ఇది మనం నెక్స్ట్ వీడియోలో అనేది చూస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాడ్ లవ్ తెలుగు.